దేవుని యొక్క ప్రణాళిక ఉందని నీకు తెలుసు, కానీ ప్రణాళిక ఉందని తెలిసిన తర్వాత కూడా ఏదైనా నిన్ను దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి నిన్ను దూరం చేస్తుందంటే అది నీ జీవితంలోంచి తీసివేయాలి. ఆయన ఎప్పుడు మనల్ని చూచాడంట? నువ్వు రూపింపబడక ముందరే. అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి తెలియడం మాత్రమే కాదు, దానికన్నా ముందర నుంచే ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో దాన్ని బట్టి ప్రణాళికతో రాలేదు. నీకు ఎంత చదువుందో చూసి అప్పుడు ప్రణాళిక మొదలు పెట్టలేదు. గుర్తుపెట్టుకో, ఎవ్వరు చూడకపోయినా నువ్వు రూపింపబడక ముందరే దేవుడు నిన్ను చూచాడు. ఎప్పుడైతే దేవుని స్వరం వింటావో ఒక విడుదల, ఒక స్వాతంత్రం కలుగుతుంది. అవును, నా కోసమే ఈ దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక మీదట నాకు వారికి ఎలాంటి ఎడుమ లేకుండా ఈ నూతన నిబంధనలో వారిని దగ్గరికి తీసుకున్నాను. ఏ మనుషుడు కానీ, ఏ సాతాను కానీ, ఏ పాపము కానీ వారికి నా మధ్యలో ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రణాళిక అవ్వాలి పాస్టర్ గారు, నా జీవితంలో దేవుని ప్రణాళిక, నా జీవితంలో దేవుని ప్రణాళిక. నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయి, సత్యం లేదు ఇక్కడ. హృదయంలో మాత్రం ఏంటి? ఆయనతోనే నా పెళ్ళి అవ్వాలి, ఆ అమ్మాయితోనే నాకు పెళ్ళి అవ్వాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంతా కూడా ఏంటి? దేవుని చిత్తము జరగాలని ఉపవాస ప్రార్థన కాదు. నీ ఉపవాస ప్రార్థన అంతా ఏంటి? ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలని. 21 days దేని కొరకు? ఆ పెళ్ళి అవ్వాలని. 21 days ఆఫ్ గ్లోరీ అంటున్నాం మనం, దేవుని మహిమ. నీకు మహిమ అంతా ఎక్కడుంది? ఆ పెళ్లిలో ఉంటుంది. నీ ఆలోచన అంతా ఆ పెళ్ళి అయితే, అమ్మ దేవుని మహిమ చూసాను నేను ఈరోజు. సో ఒక సైడ్ ఏమో దేవుని చిత్తము జరుగును గాక అంటున్నాము, కానీ ఇంకొక సైడ్ ఏంటి? మన సొంత ఆలోచన, మన సొంత ప్రణాళిక, మన సొంత ఎజెండాతో వస్తున్నాం దేవుని దగ్గరికి. అలాంటి ఎజెండాతో వచ్చావనుకోండి, అలాంటి నీ సొంత ఆలోచనలతో వచ్చావనుకోండి, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికకి అనుకూలంగా ఉండవు. కానీ ఎప్పుడైతే దేవా నువ్వు నన్ను సృష్టించావయ్యా, ఎవ్వరికి లేనటువంటి ప్రణాళిక నా పట్ల నీకుంది. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి నేను వస్తున్నాను. ఆ ప్రణాళిక తెలుసుకోక ముందరే నేను ఒకటి ప్రార్థిస్తున్నానయ్యా, ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక. చూడండి, అది నిజమైన విశ్వాసం. ఎందుకు? ఆ ప్రణాళిక ఏంటో తెలియక ముందరే నువ్వు దానికి ఎస్ అంటున్నావు. ఎందుకు? ఆయన గురించి నీకు తెలుసు, ఆయన స్వభావము తెలుసు, ఆయన నీ తండ్రి అని నీకు తెలుసు. ఆయన ఏది కోరుకున్నా నీ మంచి కొరకే కోరుకుంటాడు అనేది నీకు తెలుసు. ఏ ప్రణాళిక ఉన్నా, నిన్ను ఎక్కడికి పంపించినా, ఆఫ్రికాలో ఒక అడవికి పంపించినా నీ మంచి కొరకు పంపిస్తున్నాడు అనేది నీకు తెలుసు. హల్లెలూయా.